దెబ్బలు తట్టుకున్న రాయి ఎందుకు పూజలందుకుందో తెలుసా? ఒకే కొండలో రెండొండు బండరాలు పుట్టాయి. ఒక శిల్పొచ్చి మొదటి రాయిని చెక్కడం మొదలుపెట్టాడు. మొదటి దెబ్బకే ఆ రాయి విరిగిపడిపోయింది. నొప్పిని భరించలేకపోయింది. తర్వాత శిల్పి రెండో రాయి దగ్గరికి వెళ్ళాడు. అది మాత్రం వేల ఉలిదెబ్బలు తగిలినా మౌనంగా భరించింది. ఎందుకంటే ఆ నొప్పి తనని శిల్పంగా మారుస్తుందని నమ్మింది. కొన్ని రోజుల తర్వాత మొదటి రాయి గుడిమెట్టుగా మారింది. అందరి కాళ్ళ కింద నలిగిపోయింది. కానీ రెండో రాయి అదే గర్భగుడిలో విగ్రహమై పూజలందుకుంది. లైఫ్ కూడా ఇలాగే. ఈరోజు నీకు తగిలే దెబ్బలు, అవమానాలు నిన్ను ఓడించటానికి కావు, నిన్ను విగ్రహంలా మలచడానికొస్తాయి. దెబ్బలకి భయపడి మెట్టుగా మిగలొద్దు, భరించి విగ్రహంలా ఎదుగు. ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్లో పెద్ద లైఫ్ లెసన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.